సో వెల్కమ్ గాయ్స్, నేను మీ నవీన్ యాదవ్. వెల్కమ్ టు నవీన్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఇదైతే మన గుర్ల దొడ్డి. ఇదంతా మనదే గుర్ల దొడ్డి. ఇటు సైడ్ ఇదంతా మనదే. ఇదంతా మనదే దొడ్డి. ఇవాళ అయితే మనం అంగడికి వెళ్తాను, ఎందుకంటే మన ఒకటి గొర్రెపోతు అమ్మకొచ్చేది ఉన్నది. వెనక ఆడేవాడే అదే పెద్ద పోతు. దీన్ని అమ్మకొస్తాం, పెద్ద పోతుని అమ్మకొస్తాం. ఇలా అంగడి ఎట్లున్నదో తెలియదు. రేట్ అయితే వర్షం అయితే పడుతుంది, లైట్గా తుప్పురే పడుతుంది. నైట్ నుండి వర్షం పడుతుంది. ఈ ఒకటే దొడ్లే ఉంటాయి, మళ్ళీ దొడ్లకి అయితే పోతూనే లేవు. ఉడదామన్నా కానీ అసలు అల్లకెళ్ళి కదులుతూనే లేవు. వర్షం మస్తు ఇబ్బంది పెడుతుంది. అసలు ఎందుకు ఇట్లా అవుతుందో తెలియదు. ఈ వర్షం అయితే బాగా ఇబ్బంది అంటే ఇబ్బంది పెడుతుంది. ఈ దొడ్డి అయితే ఆరడం లేదు మొత్తం. అన్నీ నిలబడే ఉంటాయి, అసలు నిర్రుతుంటలేదు వీటికి. మన దొడ్డి రొచ్చు అయితే ఇట్లుంటుంది ఘోరంగా. ఫుల్ అంటే ఫుల్ రొచ్చు అవుతుంది అసలు. ఆ దొడ్లకి అయితే అసలే వదిలేవు, ఎందుకంటే ఈ వర్షం కాబట్టి ఒకటే దాంట్లో పరదా నీడకే ఉంటాయి. అన్నీ నిలబడే ఉంటాయి, నైట్ నిద్ర ఉండలేదు వీటికి. పరదా కిందనే వండుకుంటానే అన్నీ. వర్షం కాబట్టి మస్తు ఇబ్బంది అవుతుంది. అంతా కూడా ఇటే వండుకొని ఉంటాను, ఒక సైడే వంటాను. పండుకునే అనేది లేదు, అట్లా కాళ్ళు గుంతానే కానీ కింద వండుకునే అంతే. కానీ నిర్ర అయితే ఉంటలేదు వీటికి అసలే. ఇరవై 6 ఎక్కువనే అవుతుంది, 26 ఎక్కువనే అవుతుంది. అవుతుంది అంటానా. ఆ బక్కు వేరేకి దానికి ఏం పాన ఉన్నదా? మనదైతే గొర్రెపోతు పోలే, అంగడి పోయాచినాం. అంగడి పోతే మొత్తం మొత్తం నానుకుంటుండే అయింది. గొర్రెపోతు అయితే అమ్ముడే పోలే ఇవాళ, ఎందుకంటే ఇక బాగా పిల్లలు వచ్చినాయి, అమ్ముడు పోలే. ఈ వర్షాకాలం ఇక పిల్లలు ఎవరు కొంటలేరు. మన గొర్రెపోతుని అయితే ఎవరు కొనలే. ఇక సపరేట్గా పట్టుకొని వచ్చినాం. అన్నున్నా నేను ఇక నానుకుంటూనే వచ్చినాం. చెట్టుకి ఇట్లా ఏం లేదు, వర్షం రావచ్చు అనుకుంటే ఇక వర్షం లైట్ తొక్కురికే నాణ్యం. ఈ వానాకాలం ఎన్నడు పోతుందో, ఈ రొచ్చు అంతా ఎప్పుడు పోతుందో. అంత రొచ్చు అయింది మొత్తం, పర్ర అంతా ఊడుతుంది. పిల్లలు ఇల్లు చూడండి అన్నీ ఎట్లా వాడినా మొత్తం. అంత గబ్బు గబ్బు చేస్తానే రొచ్చు. వాళ్ళ పొద్దుగా ఆ దొడ్లో పోవాలంటే వాళ్ళకి పోతలేవు.
ఇడుచుకొని అయితే పోతాను అన్ని ఈ వర్షాకాలం ఏందో ఈ తుప్పుర్లు ఏందో అంత ఇబ్బంది పెడతాను. 12:30 వెళ్ళిపోతానే గొర్రె ఇంటికి మేసేందుకు. తుప్పురు పాడ ఇది కొడితే కొడతలేదు, పోతే పోతలేదు, మస్తు ఇబ్బంది పెడతాను. ఈ కట్టం పాడ ఎన్నడు పోతుందో, ఈ వర్షాకాలం ఎన్నడు పోతుందో ఇక. వారా మన గొర్రెని అయితే మంచిగా మేసినాయి, అన్నీ వండుకున్నాయి. నిలబడి నెవరెత్తానే నైట్ నిద్రలేదు కాబట్టి ఇప్పుడు గెరువైంది. ఒక గంట సేపు మేసినాయి, నిలబడి అన్నీ నెవరెత్తానే చూడొచ్చు. అన్నీ నెవరెత్తానే మంచిగా. నైట్ నిద్రలేదు కాబట్టి ఇప్పుడు నిలబడి వండుకొని నెవరెత్తానే అన్నీ. గంట సేపు మంచిగా తిన్నాయి, అలం ఇట్లా అంతా తిని మంచిగా వండుకున్నాయి. 3:30 అవుతుంది. ఇంకో అర్ధ గంట వండబెట్టి 4 గంటల వరకు లేపాలి, లేపి మేపాలి మళ్ళీ. లేకపోతే మళ్ళీ పోయేటప్పుడు ఇబ్బంది పెడతాయి. ఇక గొర్రె అయితే బురదలకి వెళ్ళి దాడుతాను. ఈ రాగడ్లకి వెళ్ళి వర్షం అయితే ఫుల్గా వస్తలేదు. ఈ రాగడేసరికి ఇబ్బంది అవుతుంది, గొర్రె దాడతలేవు. ఒక్కొక్కటి సగం దిగబడుతుంది. మొత్తం ఎట్లున్నా చూడండి పరిస్థితి. గొర్రె అక్కడ కొన్ని ముందడికి వెళ్ళిపోయినాయి, వాగినాయి కొన్ని ఇళ్ళనే. ఒకసారి నా పరిస్థితి చూడండి ఎట్లున్నదో మొత్తం. ఎట్లా అనుకున్నది చూడండి ఒకసారి. అటైతే మొత్తం దిగబడి వాళ్ళకి వెళ్ళాలి. మొత్తం ఇదంతా బుర్ర. రోడ్డు పంట అయితే మొత్తం ఉరుకుతానే గొర్రె అవతలేదు. రోడ్డు పండి అక్కడికి వెళ్ళి ఉన్నాయి. ఇట్లా ఆవాడుకుంటూ పోవాలి రోజు. అటు సైడ్ ఆటోలు వస్తాయి, ఇటు సైడ్ నుండి ఆటోలు వస్తాయి. రోజు మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక స్టార్ట్ అయినట్టు ఇక మనకు రోడ్డు పంట ఇబ్బందులు. ఎందుకంటే ఇక పొలాలు అన్నీ దున్నిళ్ళు ఆల్మోస్ట్ 70% అయిపోయినాయి ఆల్రెడీ. ఇక మనం కొన్న కంచెలు అయితే మొత్తం దోలిళ్ళు మైబాద్ కొర్రు. వినబడతలేదా నీకు చెప్తా? వినబడతలేదా? ఒక 500 చాలానే గొర్రె వచ్చినాయి, 5-6 మందలు వచ్చినాయి. మొత్తం నాశనం చేస్తారు. ఇక ఒక్కటి తాడి చెట్టు దాకా ఉన్నాయి గుర్రాన్ని. ఇవన్నీ మైబాబు నగర్ గొర్రెలు. ఇవన్నీ ఇటు సైడ్ వస్తాయి. ఇవన్నీ అవే. మా బాబాయ్ని అయితే కలిసిన ఇద్దరం. హై హై హడి హడి. ఇవాళ అయితే మంచి ఎండ కొడుతుంది. పొద్దుంచలి వర్షం లేదు. మంచిగా గొర్రె హాయిగా నిర్వహిస్తాను. మంచిగా పండుకున్నాయి అన్నీ. ఇక లేపాలి, ఎందుకంటే 4 అవుతుంది. మేసే టైం అయింది కాబట్టి అన్నిటిని లేపుతాను. పిల్ల చూడండి నైట్ నిద్రలేక మంచిగా పండుకున్నాయి. గొర్రెకి నైట్ నిద్రలేక ఇప్పటికి 10 రోజులు అవుతుంది. ఈ వర్షాలు వెళ్ళాక ఇక పిల్ల బురదల చూడు ఎట్లున్నది పండుకొని. అంత రొచ్చు ఘోరంగా అంటుంది. మంచిగా ఉన్నాయి గొర్రె నీళ్ళకి. ఒక అర్ధ గంట సేపు మంచిగా వండుకున్నాయి ఎండకు.
మంచిగా మేస్తానే అన్ని ఇక గడ్డికి ఇవాళ గిరవై అయింది. ఇవాళ తింటానే ఇక కడుపు నిండా గిరవై అయినందుకు, వర్షం లేకపోతే. మంచిగా తింటానే, అల్లం గిల్లం అంతా మంచిగా తింటానే. ఓ ఇక్కడి నుంచి అక్కడ దాకా అక్కడ మా బాబాయ్ ఉన్నాడు, మంచిగా తింటానే. ఆడికి ఇడికి అలా మంచిగా కాస గంటలు, ముక్కు పొలాల అలా మావిర మంచిగా తింటానే అంతా. నాలుగేమోపు ఇట్లా ఈ ముసిలల్లో ఇట్లా తోలితే మంచిగా గుండ్లకు ఈ మావిర్లకు ఇట్లా తోలితే మంచిగా తింటాయి అన్నీ. మంచిగా గుండ్లకు పడతాను ఇక, గట్టిగా తింటాను ఇక. టైం అవుతుంది 4 అవుతుంది. అన్నీ మంచిగా మెత్తాయని ఇక గుండ్లకు పట్టించినాం. మంచిగా మెత్తానే అన్ని బండలు పట్టినాయి ఇక, పొల్లు తింటాను ఇవాళ. గిరవైనందుకు ఇక నిన్న మొన్న ముసురుకు చక్కగా తినలే, ఇలా గిరవైనందుకు ఫుల్గా తింటాను. పండుగ ఇవాళ. ఈ బండలలో కొంచెం మంచిగా దాటాలి, ఎందుకంటే అటు ఇటు ఏమన్నా కాళ్ళు ఇట్లా ఇరుగుతాయి. ఎందుకంటే సందులలో ఇట్లా పడి అంటే మాత్రం కాళ్ళు ఇరుగుతాయి. ఎప్పుడైనా దాటించేటప్పుడు మంచి పిల్ల ఒకటి పడ్డది, ఇప్పుడే పడ్డది. సో చూసుకుంటే దాటియాలి ఎప్పుడైనా. ఇట్లా చిన్న మెల్లె ఒకటి వెనుక ఒకటి అన్నీ దాటియాలి, ఎందుకంటే ఒక్కసారి అన్నీ కొట్టుకోపోయి ఉంటే దేని అన్ని కాలు అయితే ఇరుగుతాయి. కాళ్ళ జబ్బాలతో ఇంటే ఏదో ఒకటి అయితే కన్ఫామ్ ఇరుగుతాయి. మంచిగా మేస్తానే మా ఏరియాలో అయితే కొన్ని వెనుకనే ఉన్నాయి. ఇట్లా బండల వెనుక వచ్చినప్పుడు జారుతాయి అన్నట్టు, డెక్కలు జారి కింద పడే అవకాశం ఉంటుంది. వేరక మన పిల్ల అయితే కింద పడ్డది, చిన్నపిల్ల. ఇంకా ఏం కావాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బండలలో. మనం కూడా మెల్లగా దాటాలి. గొర్రె ఇక్కడ కరెక్ట్ మెత్తలేవు, ఎందుకంటే ఇక్కడ ఏమో చనిపోయినట్టున్నది, అందుకే మెత్తలేవు. ఎందుకంటే దగ్గరికి పోయి చూస్తే అంత స్మెల్ వస్తుంది ఘోరంగా. అడిగానే అడిగి అంత వాసన వస్తుంది, అంత మళ్ళీ వాటికి విరుతలేవా, అందుకే ఇక్కడ కింది దించుతాను. అందుకే గొర్రెని మెత్తలేవు. వాటంతా రక్షణ కింద ఒకటి, అందుకే మెత్తలే అవి. సో మన టైం వచ్చేసి అయితే 5:30 అవుతుంది. మంచిగా మేసినాయి, కొన్ని మెత్తనాయి, కొన్ని వండుకున్నాయి. ఇటు సైడ్ 2-3 ఉన్నాయి, అటు సైడ్ కొన్ని వండుకున్నాయి. మంచిగా మెత్తనే అన్నీ. ఇక పోవాలి మెల్లమెల్లగా, ఇంటి ముఖాన్ని వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్ వాన గాడు దూరం అయితే వస్తుంది. మరి వర్షం పడే కోపు ఉన్నదా లేదా లేదు, మా అబ్బాయి బాగానే వస్తుంది. వస్తవాడి గుట్ట వెంచలు అన్ని చినుకులు అయితే బాగానే వస్తాయి. యొక్క ఫుల్ వర్షం అందుకున్నది, ఎట్లయితే చూడాలి. మరి వర్షం ఉంటుందా, ఇది పోతుందా తెలియదు. వాన పాడ ఎంతో కొడుతుంది కావచ్చు, అంతే ఒక్క నిమిషం అట్లా పెద్ద చినుకులు 10 పడ్డైపోయినాయి.
దండగా నీ వానసల్లో ఉండ వా నీకా దండగా నీ వాన పాడ ఎంతో కొట్టిందనుకున్నా అంతే వాన సలో ఉన్న